అంటే అన్న అది ఇండియన్ ఐడల్ ఈజ్ రియాలిటీ ప్రోగ్రామ్. ఏంటంటే సింగింగ్ అంటే ఇక్కడ అప్పటికి ఎన్ని పాడుతున్నా చేస్తున్నా కూడా ఒక ట్రై చేద్దాము అన్న. అంటే చాలామంది అదర్ లాంగ్వేజ్ సింగర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాడుతూ ఉంటారు. అదే మన వెళ్ళి అక్కడ ఏదైనా ఆల్బమ్లో చూసుకుంటే మన నేమ్ కాదు కదా, అట్లీస్ట్ మన పేరు ఉండాలన్న థాట్ కూడా చాలామందికి ఉండదు. సో ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ఐ వెంట్, అండ్ నా హార్డ్ వర్క్ తోడు మీలాంటి సపోర్ట్ అన్ని ఓట్స్ అన్ని పడ్డాయి కాబట్టి ఐ వన్. అలాగే బిగ్ బాస్కి అలాగే వెళ్ళాను, అలాగే గెలిచాను. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ముందే చెప్పేశాను వాళ్ళతో, నా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ, ఐ కాంట్ యాక్ట్ ఫర్ పీపుల్. ఇప్పుడు మీడియా ఏదో మమ్మల్ని బాగా చూపిస్తారు, మమ్మల్ని చూపిస్తే పదే పదే వేస్తారు, ఇవి చాలామందికి ఉండొచ్చు. బట్ నా గురించి మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఉన్నదే చెప్తా. సో బయట జనాలు అనుకుంటారా, వాళ్ళు 100 అనుకుంటారు అసలు. వాళ్ళ గురించి మనం అవ్వలే కదా, సో వాళ్ళని పట్టించుకోకూడదు. ఫస్ట్ పాయింట్, మనం 100% చేయాలి, మనం సాధించాలనుకున్నప్పుడు మనకి విల్ పవర్ ఉండాలి. ఆ కష్టం ఎంత కష్టం కూడా మనం పడాలి, అప్పుడే సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది, అంతే. బాగుంది యాక్చువల్లీ. చాలా రోజుల తర్వాత అంటే ఈ ఆడియో ఫంక్షన్స్లోని లేకపోతే పెద్ద పెద్ద షోస్లో కాకుండా ఇలాంటి ఒక ఓపెనింగ్ సెరమనీకి ఇంతమంది మన మీడియా డార్లింగ్స్ అందరు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీ ఏంటంటే మన వాళ్ళు ఎంత ఎక్కువ కనబడితే మీడియా పీపుల్ వాళ్ళకి అంత వర్క్ వస్తుంది. సో దే డూయింగ్ గుడ్ అన్న హ్యాపీ ఉంటుంది ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఎవరు ఎలాగున్నా అంటే ఏది ఎలాగైనా చేయగల సత్తా మీడియాకు ఉంది. ఎందుకంటే మీడియా పవర్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఇంతకుముందు కలం అనేవారు, ఎందుకంటే పెన్నుగా పవర్ ఉండేదని. ఇప్పుడు అంతా కూడా మీడియానే అయిపోయింది. సో ఇప్పుడంతా మైక్ అయిపోయింది కాబట్టి అంటే ఏదో ఆచితూచి మాట్లాడేలాం కాదు. కానీ మన వాళ్ళు అందరూ వర్క్లో బిజీగా ఉన్నారు. సో అలా అన్ని చోట్ల కనబడుతూ వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటున్నారు. దట్స్ ఇట్. నాకు తెలిసి డెఫినెట్లీ బాగుంటుంది. ఎందుకంటే నేను అంటే వేరే బ్రాంచెస్లో కూడా నేను యాక్చువల్లీ నాకు వంశీ కానీ లేకపోతే తర్వాత రఘు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి తెలుసు. సో ఐ థింక్ వాళ్ళు అంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో చేయాలని కాకుండా బట్ చాలా మంచి సర్వీస్ అయితే మాత్రం ఇస్తారు, అందరిని ఒకేలా చూస్తారు. అదైతే నాకు ఇక్కడ తెలుసు. ఎందుకంటే ఫైనల్ ఎజెండా అదే కదా కావాలి, అందరినీ ఒకేలాగా ఈక్వల్గా చూడడం అనేది మ్యాటర్స్, అంతే. థ్యాంక్స్ అన్న. వన్స్ అగైన్ మీడియా డార్లింగ్స్ అందరికీ కీప్ రాకింగ్.